భక్తి కాదు, నేను గుడికి రాను, దేనికి మొక్క అంటావు కదా. అప్పుడు అనటోను కానీ దేవుడు అంటే విలువ వచ్చింది, దేవుడు అంటే మొక్క వచ్చింది, నాకు దేవుడు కనబడ్డాడు కలలా. మరి అసొంటి అప్పుడు పెళ్ళమా మన ఇంట్లో పూజలు ఉన్నాయి, మనం దేవుని మొక్కుకునేది ఉన్నది, మనం అది చేయాలి ఇది చేయాలని నాకు చెప్పాలి. నన్ను మా అవ్వగారి ఇంటికాడ వదిలిపెట్టి వచ్చిన వారం అవుతుంది, ఇంతవరకు వచ్చి తీసుకొచ్చుకున్నావా? మరి మీ అత్త కూడా నొల్లి పెట్టుకొని పోతే అటు మా అమ్మతో మాట్లాడాలి, నీతో మాట్లాడన్నా, ఏం చేయాలి చెప్పు. ఇద్దరితో మాట్లాడాలి. నీ అవ్వ నీ ఇంట్లోనే ఉంటుంది కానీ నేను ఉంటానా? సరే ఇప్పుడు నడి బజార్లు ఎందుకు ఉర్రి నచ్చేదిద్దాం చూస్తున్నావు, ఎందుకో చెప్పు, ఏం కావాలి చెప్పు. ఎందుకంటే మరి అందరు తీర్థాలు పోవట్టే, మన పాలోళ్ళు అందరు వారం రోజుల నుంచి పోవట్టే, మనం పోవద్దా? అవునే ఎల్లమ్మకు మొక్కద్దా మనము? ఆ 3 పట్లనే ఉండే. అవునే నిజమేనే. ఇవాళ కూడా కొత్త పెళ్లి గౌళ్ళు అందరూ బోనం చేసుకొని ఎల్లమ్మ కడుకోతుర్రు. తాగిపోయినావు, వాసన పాడుగాను గుప్పు మనత్తాంది. నీ బతుకు నర్రెండు కొట్టానా నాకు అర్థం కాదు. నడువు పోదాం. అంటే నేను ఏం చేసినా తప్పేనా నీకు? దేవుని మొక్కలే అంటే మొక్కలే అని చెప్తావు, మంచిగా దేవునికి మొక్కి మంచిగా అందరు ఎగురుతురు, దేవుని మొక్కి దేవునితో అడిగిపోతానేమో మళ్ళీ ఇట్లా తిడతావు. నీతో ఎప్పుడేనో లైనాకు ఎందుకంటే చెప్పు. బావా నువ్వు దేవుళ్ళకి ఎగిరితే నాకు